మీకు స్టాక్ మార్కెట్ ఎలా ప్రారంభమైందో తెలుసా? ఆ కథను ఇప్పుడు వినండి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఏర్పడే చాలా కాలం ముందే వ్యాపారులు పెద్ద సముద్ర ప్రయాణాలకు నిధులు సమకూర్చుకోవటానికి మరియు ప్రమాదాన్ని పంచుకోవటానికి ఒక మార్గాన్ని వెతుకుతున్నారు. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమ్స్టర్డామ్లో ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజలకు కొనుగోలు చేయగల షేర్లను విడుదల చేసి చరిత్ర సృష్టించింది. దీంతో సాధారణ పెట్టుబడిదారులు కూడా ఒక పెద్ద వాణిజ్య సంస్థలో చిన్న భాగాన్ని కొనుగోలు చేసి దాని లాభాల్లో వాటా పొందే అవకాశం పొందారు. ఈ లావాదేవీలను నిర్వహించటానికి ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని మొదటి అధికారిక స్టాక్ మార్కెట్గా నిలిచింది. అక్కడ పెట్టుబడిదారులు షేర్లను కొనుగోలు చేసి విక్రయిస్తూ డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా ధరలను నిర్ణయించారు. ఈ సాదాసీదా కానీ విప్లవాత్మకమైన ఆలోచన ప్రపంచ వ్యాపారాన్ని పూర్తిగా మార్చింది. కంపెనీలు ప్రజల నుండి పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకునే మార్గాన్ని అందించింది. ఆమ్స్టర్డామ్లో ప్రారంభమైన ఆ మొదటి లావాదేవీల నుంచే స్టాక్ మార్కెట్ భావన ప్రపంచమంతా వ్యాపించి చివరికి మనం నేడు చూస్తున్న ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఇన్ఫినిటీ ఫ్యాక్ట్ హబ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.